Our hearts are rejoicing that God has given a very sumptuous place for all of you to gather and have fellowship, to hear the word of God, to praise Him, sing songs. మనం అందరూ ఇలా కూడుకొని సహవాసం చేయడానికి, దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి సంఘానికి ఒక స్థలాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మనం అందరం ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. I remember we used to gather in a school. నాకు జ్ఞాపకం ఉంది, మేము ఒక స్కూల్లో కూడుకునే వాళ్ళం. In our place, మేము ఉండే చోట. So we all go and the secretary will say, "No, today Hindi exam you cannot gather here." మేము అందరం వెళ్ళేవాళ్ళం. అప్పుడు అక్కడ సెక్యూరిటీ పర్సన్ అనేవాడు, ఇవాళ హిందీ పరీక్ష ఉంది, మీరు ఇక్కడ కూడుకోవడానికి కుదరదని చెప్పేవాడు. It will be a shock for us. I don't know. We have to search for another place. మేము ఎంతో ఆశ్చర్యపోయే వాళ్ళం. ఇంకొక స్థలం కోసం మేము వెతుకుతూ ఉండాల్సి వచ్చేది. Carry all the amp, mic, speaker and things like that, and we'll have to search for another place. మైక్, స్పీకర్ అన్నింటినీ కూడా పట్టుకుని ఇంకొక స్థలం కోసం వెతుకుతూ ఉండేవాళ్ళం. And we go to that place. ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళాము. They say today, sorry, no place here. లేదండి, ఇక్కడ స్థలం లేదని చెప్పేవారు. So when brother was reading the report, no, they were also facing such issues. మరి సోదరుడు కూడా ఇక్కడ జరిగిన సంఘటనలు చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని చెప్పారు. 30 years, 30 సంవత్సరాలు, almost a generation. సుమారుగా ఒక తరం. But thank God, at the right time, God has given you this place. దేవుడికి వందనాలు. సరైన సమయంలో దేవుడు మీకు ఈ స్థలాన్ని ఇచ్చాడు. That is not a small place, but 3-story building. He has given. చిన్న స్థలం కూడా కాదు, 3 అంతస్తుల భవనాన్ని ఇచ్చాడు. I think Brother Zach used to say about 3-story building. సోదరు జాక్ గారు 3 అంతస్తుల భవనం గురించి చెప్తూ ఉంటుంటారు. Personal life, family life, church. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం. So whenever you see, they remember the church, remember that also. Family, personal life, family life, and church. మరి మీరు ఈ భవనాన్ని చూసినప్పుడల్లా వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. We thank God for all those who have labored and who have given generously and who had a burden for this building to be built. మరి ఎవరెవరైతే ఈ భవనం నిర్మించబడడానికి కష్టపడ్డారో, ఎంతో ఉదార స్వభావంతో ముందుకు వచ్చారో, సహాయం చేశారో, వాళ్ళందరిని బట్టి దేవుడికి వందనాలు. God is not an unjust God. దేవుడు అన్యాయస్తుడు కాడు. He remembers all the good things you have done for him. మరి ఆయన కోసం మీరు చేసిన సమస్త మేలులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. But rather than expecting a blessing from God, we should consider it as a privilege that He has given us to do something for God. మరి ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఆయన నుంచి ఆశించడానికి బదులుగా ఆయన్ని సేవించడానికి దేవుడు ఇది ఒక ఆధిక్యతను, ధన్యతను మనకి ఇచ్చాడని భావించాలి. We don't expect anything in return for what we do for God. మనం దేవుడికి చేసిన దాని నుంచి మనం ఏమి ప్రతిఫలాన్ని ఆశించుకోం. Because already He has done everything He could for us. ఎందుకంటే ఆయన మన కోసం చేయవలసినవన్నింటినీ చేసేసాడు. He has given His own life, His precious blood, His own Son, God has given for us. ఆయన జీవితాన్ని, రక్తాన్ని, తన సొంత కుమారుని మనకు ఇచ్చేసాడు. So, Lord, I don't expect anything. కాబట్టి ప్రభువా, నేను ఏది ఆశించట్లేదు. Rest of the life I want to serve you, Lord. I want to be sincere to you. ప్రభువా, మిగిలిన జీవితం అంతా నేను సేవించాలనుకుంటున్నాను, నీకు నిజాయితీగా నేను జీవించాలనుకుంటున్నాను. Even if I do maximum until the end of my life, it is not sufficient. ప్రభువా, నా జీవితం చివరి వరకు నేను చేయగలిగినంత చేసినప్పటికీ కూడా అది సరిపోదు. So I don't want to waste any part of my life. కాబట్టి నా జీవితంలో ఏ భాగాన్ని నేను వృధా చేయాలనుకోవట్లేదు. I want to live for you. ప్రభువా, నీ కోసం నేను జీవించాలనుకుంటున్నాను. As we heard, I want to be a burning bush for you. మనం వినినట్లుగా ప్రభువా, మండుతుండే పొదలాగా నేను ఉండాలి. Might be the whole church is a big burning bush. మనం చూసినట్లయితే సంఘం అంతా ఒక పెద్ద మండుతున్న పొద లాంటిది. And in the place where all other bushes are dying, this is burning with the fire from heaven. అయితే ఇక్కడ ఉన్న పొదలన్నీ చచ్చిపోతూ ఉన్నప్పుడు పరలోకం నుండి వచ్చిన అగ్ని ద్వారా మండుతున్న ఒక పొద ఇక్కడ ఉంది. And each family is a branch in that burning bush. ఆ మండుతున్న పొదలో ప్రతి కుటుంబం ఒక కొమ్మలాగా ఉంది. And the family members, small pigs in that branch. ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆ కొమ్మల్లోని చిన్న చిన్న లేత కొమ్మల వల్లే ఉన్నారు. Adam and Eve were sent out of the Garden of Eden. ఆదాము అవ్వలు వారు ఏదైతే తోట నుంచి బయటకు తోలివేయబడ్డారు. They became strangers to the life of God. మరి దేవుని యొక్క జీవితానికి వాళ్ళు ఒక పరదేశులుగా అయిపోయారు. But when you come to the New Testament, కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి Father is the gardener.
తండ్రే తోటమాలిగా ఉన్నాడు. We read in John chapter 15. యోహాను సువార్త 15 అధ్యాయం మనం He చూసినట్టు is the gardener ఆయనే తోటమాలి. and he has planted a vine, ఆయన ఒక ద్రాక్ష తోట నాటాడు. that is Jesus Christ, అది యేసుక్రీస్తు. and we are the branches. మనమే దాని కొమ్మలమై ఉన్నాం. So what a great coming back to the garden. మరలా మనం ఆ తోటలోనికి ఎంత గొప్పగా తిరిగి వచ్చాము. He is our gardener. ఆయనే మన తోటమాలి. He prunes us. ఆయనే మనల్ని కత్తిరిస్తూ ఉంటాడు. He cleanses us. ఆయన మనల్ని శుద్ధి చేస్తూ The ఉంటాడు. purpose is that we should give more fruit. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఇంకా ఎక్కువగా ఫలించాలి. He waters. ఆయన నీళ్లు పోస్తాడు. He puts manure. ఆయన ఎరువులంతా వేస్తాడు. He gives the word of God. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తూ He ఉంటాడు. gives the power of the Spirit of God. ఆ దేవుని యొక్క ఆత్మ శక్తిని మనకి ఇస్తూ ఉంటాడు. All the spiritual nourishments he is giving. ఆత్మీయంగా మనకు కావాల్సిన పోషణ అంతా ఇస్తూ ఉంటాడు. And in turn, what is he expecting from us? అయితే దాని బదులుగా ఆయన మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? Natural thing. స్వభావ సిద్ధమైతే See, when we plant a fruit tree ఒక ఫలాలు ఫలించే చెట్టుని మీరు and నాటినప్పుడు it grows, అది ఎదిగినప్పుడు and so mango tree, ఒక మామిడి పండు చెట్టు అనుకోండి. and it gives mangoes. అది మామిడి పళ్ళు ఇస్తుంది. It is not coming in the paper newspaper. అది వార్తాపత్రికలో రాలేదు. Oh, so planted a mango tree, it starts giving mango fruit. ఆ పలానా వ్యక్తి మామిడి చెట్టు నాటాడు, ఇప్పుడు మామిడి పళ్ళు కాస్తున్నాయని పేపర్లో లేదు. It is not a miracle. అదే ఒక ఆశ్చర్య కార్యం. It's a natural process. అది స్వభావసిద్ధంగా ప్రకృతి పరంగా In the జరిగేది. same way, అదే విధంగా when we are attached to the vine, మీరు కూడా ద్రాక్ష తోటకు అంటగట్టబడినప్పుడు, when we are the branches, మీరు కొమ్మలైనప్పుడు the natural thing is that we give fruits. మీరు స్వభావ సిద్ధంగానే ఫలాలు ఇస్తూ ఉంటారు. We don't show off దాన్ని మనం చూపించుకోము, because it's natural. ఎందుకంటే స్వభావ సిద్ధంగానే జరుగుతుంది. We don't say efficiency of success. ఏదో ఇది మనం సాధించాము మన పట్టుదలతో అని చెప్పుకోలేదు. Efficiency, success is not for machines. మరి ఈ యొక్క సాధించాము కష్టపడ్డాము అనేది ఆ పని చేసే కార్యక్రమాలు. Machines do a lot of work, పరికరాలు చాలా పనులు చేస్తూ ఉంటాయి, but we have life. కానీ మనకు జీవం ఉంది. We primarily give fruits. మనం ప్రాథమికంగా ఫలాలు ఇస్తూ ఉండాలి. Should naturally come out. అది స్వభావ సిద్ధంగానే రావాలి. Patience, సహనం, loving others, ఇతరులను ప్రేమించడం, joy, ఆనందం, so many fruits of the Spirit. ఆత్మ యొక్క అనేక ఫలాలు. So people of Israel were also wandering for 40 years. ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళు 40 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. They didn't have rest. వారికి విశ్రాంతి లేదు. They didn't have any place. వారికి ఏమీ స్థలము లేదు. Yeah, they will put their tent and they will take rest. అక్కడే వారు గుడారం వేసుకుంటారు, అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. Suddenly when Moses says, no, the cloud is moving, they are out of it. అప్పుడు అకస్మాత్తుగా మోషే అంటాడు, లేదు మేఘం కదిలిపోతుంది, మనం కూడా కదిలిపోవాలని చెప్తాడు. There was no permanent place where they could rest. కాబట్టి వారు స్థిరంగా విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలం లేదు. They could cultivate plants. అక్కడ వారు మొక్కలు నాటుతూ ఉంటారు, They could construct houses. ఇల్లు కట్టుకుంటారు. Nothing was there. అటువంటి ఏమీ లేవు. So we read that in the book of Joshua. యెహోషువ పుస్తకంలో మనం ఏ విధంగా చదువుతాం? Joshua chapter 1. యెహోషువ 1వ అధ్యాయం. It is a change of pace. ఇది ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి మారుతున్న సమయం. From a life of wandering, అరణ్యంలో తిరుగుతూ ఉండే జీవితం నుంచి, a life of wilderness, ఆ అరణ్యంలో తిరుగుతూ ఉండే జీవితం they నుండి are entering into the promised land. వారు వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. And Jordan is the border. అయితే దీనికి యోర్దానే ఆ యొక్క ప్రదేశంగా ఉంది. So they allowed to cross Jordan. కాబట్టి వాళ్ళు ఆ యోర్దాన్ని దాటాలి. Probably the people of Israel, they crossed the Red Sea. మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు వారు ఎర్ర సముద్రం దాటి ఉన్నారు. From the when they were delivered from the slavery in Egypt. ఐగుప్తులోని బానిసత్వం నుంచి వారు విడిపించబడిన తర్వాత, So when the Red Sea was split, they were all really astonished. మరి ఎర్ర సముద్రం రెండు పాయలుగా అయిపోయినప్పుడు వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. Their faith in God was strengthened. మరి దేవుళ్ళో ఉండే విశ్వాసం, వారి యొక్క విశ్వాసం ఎంతో బలపరచబడింది. But soon in their heart they backslid. అయితే చాలా త్వరగా వారి హృదయంలో వారు వెనక్కి దిగజారిపోయారు. And at that time many small children were there, like small children here. మరి ఆ సమయంలో చాలా చిన్నపిల్లలు ఇటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. Yeah. And they may not remember. వారికి అది గుర్తుండదు. They have not seen with their eyes Red Sea being split. మరి వారి కళ్ళతో ఆ ఎర్ర సముద్రం పాయలు అవ్వడం చూడలేదు. Because 3 years, 5 years old. ఎందుకంటే వారికి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసే ఉంది అప్పుడు. So now after 40 years, మరి ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత, the 2-year-old boy who left Egypt, మరి ఆ 2 సంవత్సరాల అబ్బాయి ఐగుప్తు నుంచి వచ్చినవాడు, now what is his age? ఇప్పుడు తన వయసు ఏమై ఉంటుంది? He is 42. ఇప్పుడు 42 సంవత్సరాలు. He doesn't remember what happened in those days. మరి ఆ దినాల్లో ఏం జరిగిందో తనకేం గుర్తుండవు.
All of us, do we remember anything happened when we were 2 years old? మనకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం జరిగాయో మనందరికి ఎవరికైనా గుర్తుందండి? Will you able to recall any one incident? ఏదైనా ఒక్క సంఘటన మీరు 2 జ్ఞాపకం years old. చేసుకోగలరా? 2 years old? 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు Very difficult. చాలా కష్టం. So probably God wanted to strengthen this generation. కాబట్టి బహుశా దేవుడు ఈ తరం వారిని కూడా బలపరచాలని He wanted ఉద్దేశించుంటాడు. to strengthen their faith. వారి విశ్వాసాన్ని బలపరచాలనుకున్నాడు. But when they came before Canaan, land of Canaan, కానీ వారు ఆ యొక్క కనాను దేశం దగ్గరికి వచ్చే ముందు there was no sea, అక్కడ ఏమి సముద్రం లేదు. but there was Jordan River. కానీ అక్కడ యోర్దాను నది ఉంది. It is a deep river. అది చాలా లోతైన నది, It is a rough river చాలా కరుకైన నది, with the turbulent waters. ఎంతో విస్తారంగా ప్రవహించే నీళ్లతో. So God thought, అయితే దేవుడు అనుకున్నాడు, okay, I will show this miracle to them అయితే నేను వీళ్ళకి ఈ అద్భుతాన్ని నేను చూపిస్తాను, so that their faith can be strengthened. తద్వారా వారి యొక్క విశ్వాసం బలపరచబడుతుంది. So Joshua called the priests కాబట్టి ఈ యెహోషువ యాజకుల్ని పిలిచాడు, and asked them to carry the ark of the covenant on their shoulder. మరి ఆ యొక్క నిబంధన మందసాన్ని వారి యొక్క భుజాల మీద మోయమని చెప్పాడు. And when their feet touches the Jordan River, వారి యొక్క పాదాలు యోర్దాను నదిని తాకినప్పుడు it will split. అది 2 పాయలుగా విడిపోతుంది. And all the people were walking in the dry land. అప్పుడు ప్రజలందరూ కూడా ఈ ఎండిన నేల మీద నడుచుకుంటూ వచ్చారు. So at that time, they would have remembered the other miracle also. ఆ సమయంలో ముందు జరిగిన ఆ అద్భుతాన్ని కూడా వారు జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. So Jordan is a place where they allowed to cross. కాబట్టి మనం చూసినట్లయితే ఈ యోర్దానే వారు ఆ దాటడానికి మధ్యలో ఉన్నది. So it is a change in their lives. కాబట్టి వారి జీవితాల్లో ఒక మార్పు చెందుతున్న దశ, Wilderness life to the promised land life. ఆ అరణ్యంలోని జీవితం నుండి వాగ్దాన దేశంలోని జీవితంలోనికి మార్పు చెందే దశ. Yeah, in the wilderness we know what happened. మరి అరణ్యంలో ఏం జరిగిందో మీకు తెలుసు. Most of the people, they did not believe in God. అనేకులు వారు దేవుణ్ణి నమ్మలేదు. So God allowed them to wander and wander and wander and wander for 40 years, and they all died. కాబట్టి వాళ్ళు 40 సంవత్సరాలు అలా తిరుగుతుండేటట్టు అనుమతించి వారందరూ చనిపోయారు. But even in that 40 years, though they were backslidden people, God met their needs. వారు ఆ 40 సంవత్సరాలు వెనక్కి దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వారి యొక్క అవసరతను తీరుస్తూనే ఉన్నాడు. See, God could have given only 4 days to kill all the people. మరి వారందరినీ చంపేయడానికి దేవుడికి 4 రోజులు చాలు. All the people who were above 20 years when they were leaving Egypt. వారు ఐగుప్తుని విడిచి వచ్చినప్పుడు 20 సంవత్సరాల కంటే వయసు పైన ఉన్న వాళ్ళందరినీ కూడా, Yeah, within 3 days or 4 days, 3-4 రోజులు చాలు. we find many places where plagues were happening. మనం చూస్తాం అనేక చోట్ల విపత్తులు తెగుళ్ళు వచ్చినట్టు మనం చూస్తాం. 3 days plague, thousands of people died. 3 రోజులు తెగుళ్ళు వచ్చినప్పుడు చాలా మంది, వేల మంది చనిపోయినట్టు మనం Like చూస్తాం. that, God would have allowed them to die. ఆ విధంగా వారందరూ చనిపోవడానికి దేవుడు అనుమతించి ఉండొచ్చు. But God was merciful. కానీ దేవుడు ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. God was gracious. దేవుడు ఎంతో కృపాసహితంగా ఉన్నాడు. So He allowed them to live for 40 years. కాబట్టి వారు 40 సంవత్సరాలు జీవించేటట్లుగా ఆయన అనుమతిస్తూనే And ఉన్నాడు. in the 40 years, one after the other, they died. ఆ 40 సంవత్సరాల్లో ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు చనిపోతూ వచ్చారు. So the minimum age a person died was 60 years. అక్కడ చనిపోయిన వయసు కనీసం మనం చూసినట్లయితే 60 సంవత్సరాల వయసు Because వాళ్ళు. suppose a person, Joseph is there, not Joseph, or Joe is there, or some other person is there. ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకుందాం. Yeah, when he left Egypt, he was 20 years. అతను ఐగుప్తుని విడిచి వచ్చినప్పుడు తన వయసు 20 సంవత్సరాలు అనుకుందాం. And when he was dying, ఆయన after 40 years, చనిపోతున్నప్పుడు 40 సంవత్సరాల తర్వాత might be 60 years. బహుశా తన వయసు 60 సంవత్సరాలు అయి ఉండొచ్చు. Many people 70 years. చాలా మంది 70 సంవత్సరాల వయసు వాళ్ళు ఉండొచ్చు. Many others 80 years. ఇంకా అనేకులు 80 సంవత్సరాల వయసు వాళ్ళు We ఉండొచ్చు. read Moses telling in that psalm, ఆ కీర్తనలో మోషే ఆ మాటలు చెప్పడం మనం చూస్తాం. the man's life at that time was 70 years, and maybe because of his strength 80 years. ఆ మనిషి యొక్క జీవితం 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న 80 సంవత్సరాలని చెప్పడం మనం చూస్తాం. So people died, but God gave 40 years time. కాబట్టి ప్రజలు చనిపోతూ ఉన్నారు, కానీ దేవుడు 40 సంవత్సరాల సమయం ఇచ్చాడు. Because their young children had to be taken care. ఎందుకంటే వారి యొక్క యవనస్తులైన పిల్లలు, చిన్నవాళ్ళు అందరూ కూడా వారు సంరక్షించబడాలి. So God does not want unbelieving people with unbelief to enter into the promised land. దేవుడు అవిశ్వాసం ఉన్న వారు అటువంటి వాళ్ళ వాగ్దాన దేశంలోకి ప్రవేశించకూడదని అనుకున్నాడు. You can read Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు They did చదవచ్చు. not listen to God. వారు దేవుడు చెప్పేది వినలేదు. Yeah, they hardened their heart వారు హృదయాల్ని కఠినపరుచుకున్నారు. and they backslid. ఆ విధంగా వెనక్కి దిగజారిపోయారు. They believed the 10 spies
than Joshua and Caleb. వారు ఆ 10 మంది వేగులు వారు చెప్పింది నమ్మారు తప్ప యెహోషువ కాలేబులు చెప్పింది నమ్మలేదు. Yeah, godly people are speaking, they don't believe. దైవికమైన వారు చెప్తుంటే వారు నమ్మట్లేదు. Ungodly people, backslidden people are speaking, they believe. మరి పడిపోయిన వారు దేవుని కలిగి లేని వారు మాట్లాడుతుంటే వారు నమ్ముతున్నారు. It is not possible. ఇది సాధ్యం కాదు. We may die there. మనం అక్కడ చచ్చిపోతామేమో. This life is not suitable for us. అది అటువంటి జీవితం మనకు అంత అనుగుణంగా ఉండదు. Even a lot of people are there. మరి అటువంటి వారు చాలా మంది ఉన్నారు అక్కడ. All this victorious life is not possible. ఈ జయ జీవితం అనేది మనకేం సాధ్యం కాదు. That is a wrong doctrine. అదంతా ఒక తప్పుడు సిద్ధాంతం. That is ultra holiness they are preaching. అది చాలా అత్యున్నతమైన పరిశుద్ధత గురించి వాళ్ళు బోధిస్తున్నారు. Don't get deceived. ఇటువంటి వాటి చేత మీరు మోసపోవద్దు. Till we die we will fall into sin and we can ask God for forgiveness. మనం చనిపోయేంత వరకు మన పాపలు పడిపోతూ ఉంటాం దేవుని క్షమాపణ అడుగుతూ ఉండాలి అంతే. Exactly in those days, now lot of people believe that. మరి ఆ దినాల్లో ఉన్నట్లుగానే ఈ రోజు కూడా అనేకులు దాన్నే నమ్ముతూ ఉన్నారు. What is the land of Canaan? కనాను దేశం అంటే ఏంటి? Spiritually speaking, ఆత్మీయంగా చెప్పుకున్నట్లయితే it is a victorious life. అది ఒక జయ జీవితం. So after becoming Christians, క్రైస్తవులుగా అయిన తర్వాత, after becoming a believer, ఒక విశ్వాసిగా అయిన తర్వాత, so many people are satisfied with the life of wilderness. అనేకులు అరణ్యంలో ఉండే జీవితం ద్వారానే తృప్తి పడిపోతున్నారు. Because they are satisfied with the manna which is falling down from heaven. ఎందుకంటే పరలోకం నుంచి పడుతూ ఉన్న మన్నా చేత తృప్తి పడిపోతున్నారు. And once in a while they get quails, non-vegetarian food also. కొన్ని సార్లు వాళ్ళకి మాంసం, ఆ పక్షుల మాంసం కూడా పడుతూ ఉంది, తింటూ ఉన్నారు. And they get water from the rock. వారికి బండ నుంచి నీళ్లు వస్తున్నాయి. It's a mineral water. చాలా ఎంతో మినరల్ అంటే rock has got lot of minerals. ఆ యొక్క బండలో చాలా మినరల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోంచి వారు ఎంతో చక్కని నీళ్లు తాగుతూ ఉన్నారు. Calcium, magnesium, potassium. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ ఉన్నాయి. So when they drink the water they become very strong. అటువంటి నీళ్లు తాగినప్పుడు వారు ఇంకా బలంగా అయిపోతూ ఉన్నారు. So all these things they were satisfied. వీటన్నిటి ద్వారా వారు తృప్తి పడిపోతున్నారు. And are we satisfied with the Christian life that God has given admission to my son, daughter? God has given good boy, good girl to my son or daughter, and God has blessed us with a house and this blessing, that blessing. మరి మనం కూడా దేవుడు మా యొక్క అమ్మాయికి కాలేజీలో అడ్మిషన్ ఇచ్చాడు, అబ్బాయికి అడ్మిషన్ ఇచ్చారు, లేకపోతే మంచి ఇల్లు ఇచ్చారు, మంచి అమ్మాయిని ఇచ్చారు, అబ్బాయిని ఇచ్చారు, వీటి చేస్తే మనం తృప్తి పడిపోతున్నామా? Life is very, very uncertain. జీవితం ఎంతో అనిశ్చితంగా ఉంటుంది. You know what happened? The Air India, Boeing. ఆ యొక్క ఎయిర్ ఇండియా విమానంకి ఏం జరిగిందో మనకు తెలుసు. With all technology and computers and this and that, it failed. ఎంతో టెక్నాలజీ ఉండి కంప్యూటర్లు ఉన్నప్పటికీ కూడా అది వైఫల్యం చెందింది. What all dreams they would have had. అందులో ఉన్న వాళ్ళందరూ ఎన్ని కలలు కనుంటారు. So Bible says man's life is like the a fume, vapor. బైబిల్ చెప్తూ ఉంది మనిషి జీవితం ఎటువంటిది అంటే ఒక ఆవిరి వంటిది. It is like a small grass. ఏదో ఒక చిన్న గడ్డి లాంటిది. Grass at least will live for some days, but the flower 2 days or 3 days. గడ్డి అయితే కొన్ని 2-3 రోజులు ఉంటుంది. That's why అయితే James says, don't say we will go tomorrow, we will do next year, we will do. If God wills and we are alive, we will do that. అందుకే యాకోబు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేను అది చేస్తాను ఇది చేస్తానని మీరు అనొద్దు, కానీ దేవుడి చిత్తమై నేను బ్రతికి ఉంటే ఇది అది చేతును అని చెప్పాలి అని. So exactly like those Israelites who were satisfied with manna and God's protection, and they also saw the pillar of cloud and daytime the night time the fire, cloud of fire. అలాగే ఇజ్రాయేలు కూడా వారు దేవుని యొక్క సంరక్షణ చూశారు, మన్నాను చూశారు. పగలేమో అగ్నిస్తంభాన్ని, పగలేమో మేఘస్తంభాన్ని, రాత్రేమో అగ్నిస్తంభాన్ని కూడా చూశారు. But they never could realize that they did not have God's approval. కానీ దేవుని యొక్క ఆమోదం వారికి లేదు అనే విషయాన్ని ఎన్నడూ వారు గుర్తించలేదు. God was not pleased with them. దేవుడు వారి విషయమై సంతోషంగా లేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయం throughout the chapter you can read about this condition. ఆ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే వారి యొక్క స్థితిని మనం చూడొచ్చు. 17th verse. 17వ వచనంలో they didn't have the approval of God. వారికి దేవుని ఆమోదము లేదు. So they were all deceived. వారందరూ మోసపోయారు. My dear young brothers and young sisters, నా ప్రియ యవన సహోదరులారా, I want to ask you this question. నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. It is true that you have come out of Egypt.
ఇది నిజమే, మీరు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. It is true that you have experienced some miracles in your life. మీ జీవితంలో కొన్ని అద్భుతాలని అనుభవించారు, అది నిజమే. Like people experience the Red Sea, you have been baptized. ఎలా అయితే ప్రజలు ఎర్ర సముద్రాన్ని అనుభవించారో అలాగే మీరు కూడా బాప్తిసం పొందుకున్నారు. Maybe you can have a testimony that you are anointed with the Holy Spirit also. మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారనే సాక్ష్యాన్ని కూడా మీరు కలిగి ఉండవచ్చేమో. But how is your life now? కానీ ఇప్పుడు మీ జీవితం ఎలా Is ఉంది? it a wilderness life? ఇంకా అరణ్య జీవితం లాగే ఉందా? Yeah, God is blessing me here. దేవుడు నన్ను ఇక్కడ దీవిస్తున్నాడు. God is blessing me there. దేవుడు అక్కడ నన్ను దీవించాడు. We come to church సంఘానికి వచ్చాం. and some manna we receive. ఎక్కువ ఏదో కొద్దిగా మన్నాని మనం We పొందుకున్నాం. are satisfied. తృప్తి పడిపోయాం. That is a wilderness life. అది అరణ్య జీవితం లాంటిది. This wilderness life is explained in, Paul is explaining that. మరి ఈ అరణ్య జీవితాన్ని పౌలు వివరిస్తూ ఉన్నాడు. Yeah. 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. He says all our fathers were under the cloud. అక్కడ చెప్తున్న మన తండ్రులందరూ మేఘం కింద ఉన్నారు. They were all baptized in Moses. వారందరూ మోషేను బట్టి బాప్తిసం పొందారు. Yeah. So many things he's telling. అనేక విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. But 5th verse, కానీ 5వ వచనంలో, in spite of that, God was not pleased with them. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. And they were all destroyed in the wilderness. కనుక అరణ్యములో వారందరూ సంహరింపబడ్డారు. Very, very sad thing. చాలా చాలా విచారకరమైన విషయం. And when you turn to 11th verse, మనం 11వ వచనాన్ని చూస్తే, 1 Corinthians chapter 10 and verse 11. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 11వ వచనం. Now all these things happened to them as examples. ఈ సంగతులు వారందరికీ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి. To whom? ఎవరి కోసం? For us. మన కోసం. And it's also written. ఇంకా అక్కడ రాయబడి ఉంది. And they are written as warning to us. మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. On whom the ends of the ages have come. యుగాంతమందున్న మనకు. No, brother, I am standing. I am not like that. I am not going to be like the people of Israel who are wandering in the wilderness. లేదు సహోదరుడా, నేనేమి పడిపోవటం లేదు, నేను నిలబడే ఉన్నాను. ఇజ్రాయెల్ అరణ్యంలో తిరిగినట్లుగా నేను లేను. For them, Paul is giving the next verse. For them, Apostle Paul is giving the next verse. అటువంటి వారికి అపోస్తలుడైన పౌలు తర్వాత వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. Therefore, let him who thinks he stands watch out that he does not fall. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. So one cannot say I am beyond all these things. కాబట్టి ఎవరు కూడా నేను వీటన్నిటిని దాటిపోయానని చెప్పలేరు. These warnings are not for me. ఈ హెచ్చరికలు నా కోసం కాదు. These warnings are only for backsliders. పడిపోయిన వారికి మాత్రమే ఈ హెచ్చరికలు. These warnings are only for those who are lukewarm people. ఎవరైతే నులివెచ్చకున్నారో అటువంటి వారికి ఈ హెచ్చరికలు. I can't say like that. ఆ విధంగా నేను చెప్పకూడదు. And 13th verse, 13వ వచనంలో, the same temptations which comes for man comes to you also. సాధారణంగా మనుషులందరికి వచ్చే శోధనలు నీకు కూడా వస్తాయి. What are the temptations? ఏంటి ఆ శోధనలు? We read 4 temptations. మనం 4 శోధనలు మనం చదువుతాం. Verse 7, 7వ వచనం, 8వ వచనం, verse 9, 9వ వచనం, verse 10. 10వ వచనం. Yeah. Verse 7, what is the temptation? 7వ వచనంలో ఉన్న శోధన ఏమిటి? They sat down to eat and drink and rose up to play and they became idolaters. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. You can remember very simply. దాన్ని చాలా సులువుగా మీరు దీన్ని గుర్తుంచుకోవచ్చు. Don't become idolater. మీరు విగ్రహారాధికులుగా ఉండద్దు. To whom he is writing? ఎవరికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు? Corinthian church believers. కొరింథీ సంఘంలోని విశ్వాసులకి. Who are these believers? ఎవరి విశ్వాసులు? They were filled with the Holy Spirit and many have received many gifts of the Holy Spirit. వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ యొక్క అనేక వరాలను పొందుకున్నవారు. Yeah, we read that in the 1 Corinthians. దాన్ని మనం కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో చూస్తాం. Yeah, about the condition of this church. ఈ సంఘ స్థితిని మనం ఇక్కడ చదువుతాం. 7th verse. 1వ అధ్యాయం 7వ వచనం. Yeah, Corinthians chapter 1 and verse 7. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 7వ వచనం. Yeah. What is written? ఏమని రాయబడింది అక్కడ? They were not inferior in any gift. ఏ కృపావరం నందును లోపము లేక. They were not short of any gift. వారికి కృపావరాల్లో ఏది కొరతగా లేదు. That means you name any gift of the Holy Spirit. పరిశుద్ధాత్మకు సంబంధించిన ఏ వరమైనా మీరు చెప్పండి. You can find that in Corinthian church. దాన్ని మీరు కొరింథీ సంఘంలో కనుగొనగలరు. We can't say that. కాబట్టి మనం అది చెప్పలేము. Any gift you say. ఏ వరమైనా చెప్పండి. They were having it. వారు దాన్ని కలిగి ఉన్నారు. That's the meaning of
7th verse. 7వ వచనం యొక్క అర్థం అదే. Yeah. Then Paul is telling, let God stabilize you. కాబట్టి పౌలు అంటూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని స్థిరపరచనివ్వండి. To such people he says, don't become idolater. అటువంటి వారితో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, విగ్రహారాధికులై ఉండకుడి. Yeah. What is this idolatry? ఈ విగ్రహారాధన ఏంటి? Sometimes we may think idolatry is nothing to do with us CFC believers. మరి కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, సిఎఫ్సిలో ఉన్న మనలాంటి విశ్వాసులకి విగ్రహారాధనతో పనేం లేదని. When Apostle John is writing the epistles, అపోస్తులైన యోహాను పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు, the last verse of 1st John, మొదటి యోహాను చివరి వచనం, 1st John chapter 5 and verse 21. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. And in the closing verse, what is he writing? ఆ ముగింపు వచనంలో ఆయన ఏమని రాస్తూ ఉన్నాడు? Sometimes when people write, కొన్నిసార్లు ప్రజలు ఏదైనా రాస్తున్నప్పుడు we find out what is the first verse. మనం మొదట ఏవి రాశారని చూస్తూ ఉంటాం. That will be a very important verse. అది చాలా ప్రాముఖ్యమైన వచనమై ఉంటుంది. And also we see the last verse. అలాగే మనం చివరి వచనాన్ని కూడా చూస్తాం. On what note he is finishing. ఆయన ఏ మాటతో దాన్ని ముగిస్తూ ఉన్నాడు? When somebody comes to your home, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు, they eat and they have fellowship and all. వారు తింటాము, సహవాసం చేస్తాము, and while going, తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు they will say something important. వారు చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్తూ ఉంటారు. Please take care of your father. నీ తండ్రి గురించి జాగ్రత్తగా చూసుకో. Please take care of your son. నీ కుమారుని జాగ్రత్తగా చూసుకో. That means that is an important thing he has observed. అంటే తను అది ఒక ప్రాముఖ్యమైన విషయంగా గుర్తించాడు అన్నమాట. The same way John has observed something important. అదే విధంగా యోహాను కూడా ఇక్కడ ఒక పలానా ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాడు. He says, children, చిన్నపిల్లలారా అంటున్నాడు, keep you away from idolatry. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. Keep yourself away from idols. మిమ్మల్ని మీరు విగ్రహాల నుంచి దూరంగా ఉంచుకోండి. And protect yourselves. మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి, జాగ్రత్తగా ఉండండి. We have to ask ourselves, మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి, does అడగాలి. this verse apply to me? ఈ వచనం నాకు అన్వయించబడుతుందా? We have to ask. మళ్ళీ మనం అడగాలి ఒకసారి. Or it doesn't apply to me? ఇది నిజంగా నాకు అన్వయించబడుతుందా? Yeah. I'll show one example of a man who was an idolater. విగ్రహారాధికుడుగా ఉన్న ఒక వ్యక్తి గురించిన ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. 1 Samuel, మొదటి సమూయేలు chapter 2, 2వ అధ్యాయం and verse 29. 29వ వచనం. 1 Samuel, మొదటి సమూయేలు 2వ అధ్యాయం chapter 2, 2వ అధ్యాయం and verse 29. 29వ వచనం. So God is telling. దేవుడు ఈ విధంగా అంటున్నాడు. What is he telling? ఆయన ఏమంటున్నాడు? You honor your sons above me. నీవు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. Yeah. So honoring something above God, that is your idol. దేవుని కంటే పైగా దేన్నైనా నువ్వు గణపరుస్తూ ఉంటే, గొప్పగా చేస్తూ ఉంటే అదే నీ విగ్రహము. It may be like Eli, your children. ఏలీ వలె నీ పిల్లలై ఉండొచ్చు, your son or daughter. నీ కుమారుడు కుమార్తె. Or it can be a material thing. లేదా ఒక వస్తుపరమైనది అయి It may ఉండొచ్చు. be your house. నీ ఇల్లు అయి ఉండొచ్చు. Or the land you have bought. నువ్వు కొనుక్కున్న స్థలం అయి Or ఉండొచ్చు. your wife or husband. నీ భార్యో నీ భర్తో. You are honoring them more than honoring God. దేవుణ్ణి గణపరిచే దానికంటే వారిని ఎక్కువగా గణపరుస్తూ ఉంటే That is your idol. అది నీ విగ్రహం. Yeah. Which is occupying our mind most of the time. మన సమయంలో ఎక్కువ సమయం మన మనస్సుల్లో అదే ఉంటూ ఉంటే, When you are free to think, నువ్వు దాని గురించి ఆలోచించడానికి స్వేచ్ఛ కలిగి ఉంటే, no worries, nothing is there. ఏమి చింతలు లేవు, No దానికి important work or exam or anything is there. ఇంకా ఈ ప్రాముఖ్యమైన పరీక్షని కానీ అలాంటివి ఏమి అడ్డు రావట్లేదు. What comes to your mind? నీ మనసుకి ఏమొస్తుంది? That is your idol. అటువంటి సమయంలో నీ మనసుకి ఏమొస్తుంది? అదే నీ విగ్రహం. Sometimes you are taking the Bible, కొన్నిసార్లు నువ్వు బైబిల్ తీస్తున్నావు, opening the pages of the Bible, బైబిల్లో పేజీలు తిప్పుతున్నావు, that comes. అది వస్తుంది. That means it is sitting in between you and the word of God. అంటే దేవుని వాక్యానికి నీకు మధ్యలో అది వచ్చి కూర్చుంటుంది ఆ విగ్రహం. Yeah. It is not allowing you to have intimate fellowship with God. దేవునితో సన్నిహితమైన సహవాసం ఉండకుండా నేను అడ్డగిస్తుంది. Eli was like that. ఏలీ అలాగే ఉన్నాడు. So he made his sons idols. కాబట్టి తన కుమారులను తనకు ఒక విగ్రహంగా What's చేసుకున్నాడు. the result? దానికి ఫలితం ఏమిటి? His sons grew కుమారులు ఎలా ఎదిగారు? and they were committing sin in the tabernacle. వారు ఆ ప్రత్యక్ష గుడారంలో పాపం చేసేవారుగా ఎదిగారు. They were committing fornication, వారు జారత్వం చేస్తూ ఉన్నారు, అక్కడ adultery. వ్యభిచారం చేస్తున్నారు. But he didn't want to scold them or prevent them.
వారిని అడ్డగించాలనుకోలేదు, వారిని తిట్టాలనుకోలేదు తను. because it's an idol. ఎందుకంటే వారు ఒక విగ్రహంగా ఉన్నారు తనకి. Oh, they are very important. నాకు వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వారు. God says don't do, దేవుడేమో అది చేయొద్దని చెప్తుంటే, but I don't apply that to this my children. కానీ దాన్ని నా పిల్లలకు నేను అన్వయించను. Yeah, my children are very big than God's command. నా పిల్లలు దేవుని యొక్క ఆజ్ఞ కంటే చాలా పెద్దవాళ్ళు. Or my wife is big than God's command. దేవుని ఆజ్ఞ కంటే నా భార్య చాలా పెద్దది. My husband is very big than what God says. నా భర్త దేవుడు చెప్పేదానికంటే పెద్దవాడు. That's idol. అది ఒక విగ్రహం. Or it may be a job. లేదా అది ఒక ఉద్యోగం అయి ఉండొచ్చు. So sometimes people have to work up to 10 o'clock, 11 o'clock, 1 o'clock, 2 o'clock. So much of work. That doesn't mean that is an idol. మరి కొంతమంది 10 గంటలు లేకపోతే రాత్రి 10, 1 గంట అలా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక విగ్రహంగా అనిపిస్తుంది. Sometimes you may do work only 2 hours. కొన్నిసార్లు మీకు 2 గంటలే పని చేయాల్సి రావచ్చు. That work can be an idol. అది ఒక విగ్రహంగా అయి ఉండొచ్చు. Yeah. Lord, you have given me the strength to do the work, Lord. ప్రభువా, ఆ పనిని చేయడానికి నీవే నాకు శక్తినిస్తూ ఉన్నావు. The money which my boss pays, it is your money, Lord. ప్రభువా, నా యజమానుడు నాకు ఇస్తున్న డబ్బు అది నీవిచ్చేదే ప్రభువా. Everything belongs to you, Lord. ప్రభువా, సమస్తము నీకు చెందిందే. You are giving through them, Lord. ప్రభువా, నీవు వారి ద్వారా నాకు ఇస్తూ ఉన్నావు. You are honoring God. ఆ విధంగా నువ్వు దేవుని గణపరుస్తూ ఉంటావు. Then job is not your idol. అప్పుడు నీ ఉద్యోగం ఒక విగ్రహంగా ఉండదు. Whatever we do, మనం ఏం చేసినా, whatever things we use, మనం ఉపయోగించే ఏ వస్తువైనా let it not become an idol. అది విగ్రహంగా అవ్వకూడదు. Jesus says that is a condition of a disciple. యేసే అంటున్నాడు ఒక శిష్యుని యొక్క స్థితి అలా ఉంటదని. So simply we can say who is a disciple? మరి శిష్యుడు అంటే ఎవరని మనం సులువుగా చెప్పొచ్చు. A disciple is somebody who doesn't have any idol. శిష్యుడు అంటే ఏ విగ్రహాన్ని కలిగి లేనివాడు శిష్యుడు. Yeah, sometimes your own self life can become an idol. కొన్నిసార్లు నీ సొంత జీవితమే నీకు ఒక విగ్రహంగా అయిపోవచ్చు. When you actually go to some religious place, ఒక మతపరమైన ప్రదేశాలకు గనక మనం వెళ్తే they will not allow you to touch some article there. అక్కడ ఉన్న కొన్ని వస్తువుల్ని మిమ్మల్ని తాకనివ్వరు. They will get angry. వాళ్ళకి కోపం You వచ్చేస్తుంది. can't touch. నువ్వు దాన్ని తాకూడదు. Only the priest can touch. యాజకుడు మాత్రమే దాన్ని తాకాలి. Do you allow others to touch yourself? మరి ఇతరులు నీ యొక్క స్వయాన్ని తాకడానికి నువ్వు అనుమతిస్తున్నావా? Somebody pointing out something wrong in you, do you get defensive? మరి ఎవరో నీలో ఉన్న ఒక తప్పుని ఎత్తి చూపిస్తున్నప్పుడు వెంటనే నువ్వు సమర్థించుకోవడానికి సిద్ధపడిపోతున్నావా? I know how you behaved on the other day. ముందు పలానా సమయంలో నువ్వెలా ప్రవర్తించావో నాకు తెలుసు. Then he will never open your mouth. అప్పుడు ఇంకెప్పుడు తన నోరు తెరవడు. అలాంటప్పుడు He is telling you something, some correction, ఆయన నీకేదో నేను సరి చేయడానికి ఒక మాట చెప్తున్నాడు. and you talk something bad. నువ్వు తిరిగి ఇంకో మాట ఏదో చెప్తున్నావు. I know about you. నీ గురించి నాకు తెలుసు. I know how you spoke to that sister. ఆ సహోదరితో నువ్వు ఎలా మాట్లాడావో నాకు తెలుసు. Last month what you did. గత నెల నువ్వేం చేసావు? Am I worse than you? నేను నీకంటే ఘోరంగా ఉన్నానా? What right you have to come and talk to me? నాతో వచ్చి మాట్లాడడానికి నీకే హక్కు ఉంది? That person will close his mouth and go. ఆ వ్యక్తి ఇంకా తన నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. Yeah. I was asking one sister. నేను ఒక సహోదరిని అడుగుతూ ఉన్నాను. Sister, you could have clarified with that other sister. సహోదరి, నువ్వు ఆ పలానా వేరే సహోదరితో నువ్వు దాన్ని సరి చేసుకుని అర్థం చేసుకోవాల్సింది కదా. If you had clarified, this whole issue would not have come. నువ్వు వెళ్ళి ఆ సహోదరితో విషయాన్ని తెలుసుకుంటే అసలు ఇబ్బందే వచ్చి ఉండేది కాదు. What did she say? ఆమె ఏమంది? In our churches only. మన సంఘాల్లోనే. Oh, we cannot speak to that sister. ఆ సహోదరితో మనం మాట్లాడలేము ఇంకా. Oh, very difficult. చాలా కష్టం. That's all. If we speak, that's all. మాట్లాడామంటే ఇంకా అయిపోయామే. Self is an idol. స్వయం ఒక విగ్రహంగా ఉంది. Yeah, you cannot touch. తాకలేకపోతున్నాం. If you touch, తాకితే that's all. అయిపోయింది అంతే. So flee idol worship. కాబట్టి విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోండి. So my dear young brothers, కాబట్టి నా ప్రియ యవన సహోదరులారా, you may love a girl మీరు ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు. and always thinking about her. ఎప్పుడు ఆవిడ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. That's an idol. అదొక విగ్రహం. God says flee that idol. దేవుడు అంటున్నాడు ఆ విగ్రహం నుంచి దూరంగా పారిపో. Yeah, that prevents you from meditating the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా అది నిన్ను అడ్డగిస్తుంది. That prevents you to come to the church. సంఘానికి రానివ్వకుండా కూడా నిన్ను అడ్డగిస్తుంది. You are not able to leave that. దాన్ని వదలలేకపోతున్నావు. Yeah, we have to be very careful. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. So many people have spoiled their life. కాబట్టి చాలా మంది ఆ విధంగా తమ జీవితాలు పాడు చేసుకున్నారు of that idol. ఆ విగ్రహాల ద్వారా. Second one, 8th verse. రెండవది 8వ వచనం. Let us not 1 Corinthians 1 కొరింథీయులు chapter 10. 10వ అధ్యాయం. 1 Corinthians 1 కొరింథీయులు chapter 10 10వ అధ్యాయం and verse 8. 8వ వచనం. Yeah. What does it say? అది ఏం చెప్తుంది? Yeah, let us not commit sexual immorality. మనము వ్యభిచరింపక యుందుము. Yeah. And
We see how many people have died because of that at one time. మరి అందుచేత ఆ విధంగా ఆ పాపాన్ని బట్టి ఒక్క సమయంలో ఒక దినంలో ఎంతమంది చనిపోయారో మనం 23,000 people. 23,000 మంది కూలిపోయారు. You turn to 2 Samuel chapter 13. రెండో సమూయేలు 13వ అధ్యాయం ఒకసారి తీయండి. 2 Samuel రెండో సమూయేలు chapter 13. 13వ అధ్యాయం. Yeah. 2 Samuel రెండవ సమూయేలు chapter 13. 13వ అధ్యాయం. And we read about one man, ఒక వ్యక్తి గురించి మనం అక్కడ చదువుతాం. David's son. దావీదు కుమారుడు. Yeah. So Absalom had a beautiful sister. అబ్షాలోముకి చాలా అందమైన ఒక సహోదరి ఉంది. And her name was Tamar. ఆమె పేరు తామరు. Yeah. And second verse, రెండో వచనంలో we see the character of Amnon. అక్కడ అమ్నోను యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడొచ్చు. Yeah, Amnon was also one of the sons of David. అమ్నోను కూడా దావీదు కుమారులో ఒక కుమారుడు. In fact, he is the eldest son. నిజానికి First son. మొదట పుట్టిన కుమారుడు, పెద్ద కుమారుడు. And he should have occupied the throne. తను ఆ సింహాసనాన్ని తీసుకుని ఉండాల్సింది. And second verse I read. రెండో వచనం చదువుతున్నాను. Amnon was so distressed that he felt sick for his sister Tamar, for she was a virgin, and Amnon thought it hard for him to do anything to her. తామరు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరును బట్టి చిక్కిపోయాను. That is, he wanted to use Tamar. అంటే దాని అర్థం ఆ తామరును వాడుకోవాలనుకున్నాడు. And but something prevented him. కానీ ఏదో తనలో ఒకటి అడ్డగిస్తుంది. That's what we read. దాన్నే మనం చదువుతున్నాం. Yeah, Amnon thought it is not good to do any harm. ఆమెకి హాని చేయడం మంచిది కాదు, దుర్లభమని అనుకుంటున్నాడు. If he had stick to that thought, he would not have committed adultery. ఆ ఆలోచనకే తను ఉండిపోయిన దాని దగ్గర నిలబడిపోయి ఉన్నట్లయితే But what happened? ఆ వ్యభిచారం చేసేవాడు కాదు. But what happened? కానీ ఏం జరిగింది? Third verse. మూడో వచనంలో It starts with the word but. అక్కడ కానీ అనే మాటతో మొదలవుతుంది. But is a dangerous word. కానీ అనే మాట చాలా ప్రమాదకరమైన మాట. What is that but? ఏంటా కానీ? He had a friend. అమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను. His name was Jonadab. అతని పేరు యెహోనాదాబు. Yeah. He was very shrewd man. అతను ఎంతో కపటం కలిగిన వాడు. Yeah. Why are you like this day after day? ఎందుకని ఒక రోజు తర్వాత ఒక రోజు ఇలా అయిపోతున్నావేంటి నువ్వు? See, Amnon, because he was born in the David's family, he had at least some good conscience he had. అమ్నోను దావీదు కుటుంబంలో పుట్టినందుకు తనలో కనీసం ఒక మంచి మనస్సాక్షి అనేది ఉంది. He was tempted. శోధించబడ్డాడు. He was tempted to sin. పాపం చేయడానికి శోధించబడ్డాడు. పాపం చేయడానికి శోధించబడ్డాడు. But thought it is not good. కానీ అది మంచిది కాదు అని ఆలోచించాడు. He thought it is bad. అది మంచిది కాదని ఆలోచించాడు. But now he had an advisor. కానీ ఇప్పుడు తనకు సలహా ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. Shrewd advisor. చాలా కపటం కలిగిన ఒక సలహాదారుడు. My dear young brothers and sisters. నా ప్రియ యవ్వన సహోదరి సహోదరులారా. Who is your advisor? మీకు సలహా ఇచ్చే వ్యక్తులు ఎవరో ఉన్నారు? There are many kings in the Bible. We read Jewish kings, kings of Judah. మరి యోధా రాజులు అనేకులు బైబిల్లో మనం చూస్తాం. They had some advisors. వారికి కూడా సలహా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. Who made them to go astray. వారు త్రోవ తప్పిపోయేటట్లుగా సలహాలు ఇచ్చారు. Tell me your friend, I will tell who you are. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తా. This friend Jonadab. ఈ స్నేహితుడు యోహానాదాబు. Was he a good friend? మంచి స్నేహితుడా? No. కాదు. When this fellow was this way or that way, he pulled this way. ఈ వ్యక్తి ఏమో అమ్నోను ఇటెల్లాలి అటెల్లాలి ఇటెల్లాలి తొట్టుబిట్లు ఆడుతున్నప్పుడు లాగేస్తాడు ఇటువైపు. Suppose imagine he had a good friend. ఒకసారి ఊహించుకోండి, తనకు ఒకవేళ మంచి స్నేహితుడు ఉన్నాడు. Who had the fear of God. దేవుని భయం కలిగిన స్నేహితుడు. What you would have told? ఏం చెప్పుండేవాడు? Don't worry. చింతపడద్దు. This is not the time. ఇది సమయం కాదు. She is your sister. ఆమె నీ సహోదరి. You are the first son of the king. నువ్వు రాజు యొక్క మొదటి కుమారుడివి. This will bring big disgrace to your family. నీ కుటుంబానికి ఇది ఎంతో పెద్ద అవమానాన్ని తీసుకొస్తుంది. Probably you would have rebuked him also. బహుశా తనని గద్దించుండేవాడు కూడా. He would have been protected. ఆ విధంగా తను సంరక్షించబడేవాడు. Who is your advisor? నీ సలహాదారుడు ఎవరు? What advice your friends are giving you? నీ స్నేహితులు నీకు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? Yeah. We find many people loving a unbeliever and then they get married, go away from the church. మనం చూస్తూ ఉంటాం, అనేకులు అవిశ్వాసులు పెళ్లి చేసుకుని ఆ తర్వాత సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. Yeah. They don't have godly friends. వారికి దైవికమైన స్నేహితులు లేరు. They don't have godly
fellowship. దైవికమైన సహవాసం లేదు. See here how a fellowship can protect a brother. చూడండి, సహవాసం ఒక సహోదరుని ఎలా కాపాడగలదో. You need godly brothers and sisters who can protect you from so many foolish things. అనేకమైన బుద్ధిహీనమైన పనుల నుంచి, వాటి నుంచి మిమ్మల్ని కాపాడే దైవికమైన సహోదరులు మీకు కావాలి. And this boy, instead of concentrating on the throne or helping his father in so many ministerial affairs, he was always focused on Tamar. మరి ఈ అబ్బాయి ఆ సింహాసనం మీద ఉన్న దాన్ని చూడడానికి బదులుగా, తండ్రి యొక్క వ్యవహారాల్లో సహాయం చేయడానికి బదులుగా తామర మీద దృష్టి పెట్టాడు. So this is also another temptation which comes to everybody. కాబట్టి అందరికీ వచ్చే మరొక శోధన ఇది. So I am a grown up man. నేను వయసు వచ్చిన వాడిని. I've been in the church for so many years. అనేక సంవత్సరాలుగా సంఘంలో ఉన్నాను. Oh, these temptations I need not bother. ఇటువంటి శోధనలు నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. That way we cannot think. ఆ విధంగా నువ్వు ఆలోచించకూడదు. Sin is very deceptive. ఈ యొక్క పాపం అనేది ఎంతో కపటంగా ఉంటుంది. So we have to take all precautions to be careful. మనం జాగ్రత్తగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. Sisters, సహోదరులు, when you talk to your brother, సహోదరులతో you have మాట్లాడుతున్నప్పుడు to maintain a distance, మీరు ఒక దూరాన్ని పాటించాలి. healthy distance. చాలా ఆరోగ్యవంతమైన దూరాన్ని పాటించాలి. Some sisters go very near and stand close to your brother. కొంతమంది సహోదరులకు దగ్గరగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. That is not a good sign. అది మంచి సూచన కాదు. You are throwing seeds of temptation to that man also. ఆ వ్యక్తికి కూడా శోధన విత్తనాలను నువ్వు విత్తుతూ ఉన్నావు. Then psychologically you both will be attached. మరి మానసికంగా చూస్తే మీరిద్దరు దగ్గరగా అయిపోతూ ఉంటారు. Yeah, in one of our churches we had to warn a brother, మన సంఘంలో ఒక సహోదరుని హెచ్చరించాల్సి వచ్చింది. and they want to justify the psychological attachment. వారు ఆ మానసికమైన దగ్గరగా వచ్చే సంబంధాన్ని సమర్థించుకుంటూ ఉంటారు. What they say? వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? He is my Anna. అతడు నా అన్న అండి. He is my Anna or my sister. నా అన్న అంటారు, లేకపోతే నా సహోదరి అని All చెప్తారు. those things are not going to work. ఇటువంటివి ఏమి పనిచేయవు. It is fooling yourself. అది నువ్వు బుద్ధిహీనంగా నిన్ను మోసం చేసుకోవడమే. Children are watching. పిల్లలు చూస్తూ ఉంటారు. I was surprised. నేను ఆశ్చర్యపోయాను. Small boys చిన్న అబ్బాయిలు studying 7th 8th standard, 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న వాళ్ళు, they found out this brother and sister are having unnatural link. మరి వీరు స్వభావానికి విరుద్ధమైన సంబంధాలు కలిగి ఉండడాన్ని వాళ్ళు గుర్తించారు. And unknowingly the sister puts the mobile in the charger. తెలియకుండా ఆ సహోదరి ఆ మొబైల్ తీసుకొచ్చి చార్జర్ లో పెట్టారు. This fellow takes it and sees what all the chat he has sent to that brother. ఆ అబ్బాయి ఏమో ఆ సహోదరికి ఏమేమి పంపించిందో అన్ని చూశాడు. Immediately he broadcast to all the Sunday school children. వెంటనే ఆ అబ్బాయి అది చదివిన తర్వాత ఆ విషయాన్ని అంతటిని సండే స్కూల్ ఉన్న పిల్లలందరికీ చెప్పేశాడు. Now this sister goes and teaches in the Sunday school. ఈ సహోదరి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సండే స్కూల్లో బోధించడానికి వెళ్ళింది. What respect they have? ఏం మర్యాద వాళ్ళకు దక్కుతుంది? No respect. ఏం మర్యాద ఉండదు. And some children share with the parents also. మరి కొంతమంది పిల్లలు ఏం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులకు And కూడా they విషయం don't feel చెప్పారు. free to send their children. వారి పిల్లల్ని ఇంకా పంపించడానికి వాళ్ళకి అనిపించట్లేదు. So anybody taking a Sunday school, ఎవరైనా సండే స్కూల్ తీసుకున్న వారు ఉంటే we have to be very very careful about how we live. మనం ఎలా జీవిస్తున్నాం అనే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా We ఉండాలి. may think that we may hide so many things. మనం చాలా దాచేయచ్చు అనుకుంటాం. My dad used to say when I was young, నేను యవనస్తులుగా ఉన్నప్పుడు నా తండ్రి ఇలా చెప్పేవాడు, the devil will tell you how to hide things, అపవాది నువ్వు సంగతుల్ని ఎలా మరుగు చేయొచ్చు దాచచ్చో చెబుతాడు. and he will come and tell me that you are hiding these things. అతను వచ్చి మళ్ళీ ఏం చెప్తాడంటే నువ్వు ఈ విధంగా అన్నిటిని దాచేస్తున్నావు అని చెప్తాడు. He will tell you to do something in dark, ఆ యొక్క చీకట్లో పలానా దాచేమని చెప్తాడు. and he will also go and expose it. అతనే వెళ్ళి మళ్ళీ నిన్ను అందరికి కనబడేటట్టు చేస్తాడు. Don't trust the devil. కాబట్టి అపవాదిని మీరు నమ్మద్దు. Don't trust him. He is an untrustworthy fellow. అతను నమ్మశక్యం కాని వ్యక్తి అపవాది. He is a liar. అబద్ధికుడు. He will tell you to do something in dark, చీకట్లో నువ్వు ఒక పలానా పని చెయ్యి అని చెప్తాడు. and he will expose that. తర్వాత దాన్ని అందరికి తెలిసేటట్టు చేస్తాడు. And then he will make you stop going to the church fellowship. He will make you guilty. తర్వాత నువ్వు సంఘానికి వెళ్ళకుండా చేస్తాడు, సహవాసానికి వెళ్ళకుండా చేస్తాడు, నిన్ను ఒక అపరాధ భావంలోకి నెట్టివేస్తాడు. So brother sister relationship or a man and woman relationship, కాబట్టి సహోదరుల మధ్య ఉండే యొక్క సంబంధం, ఒక పురుషుడికి స్త్రీకి మధ్య ఉండే you సంబంధం have to be very 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 careful. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. Especially I have seen electricians, ప్రత్యేకంగా కరెంట్ పని చేసేవాళ్ళు, plumbers, ప్లంబర్లు, or some brothers who are attending to emergency work.
లేదా ఒక అత్యవసరమైన పనులకి హాజరయ్యే సహోదరులు, Yeah, suddenly one sister finds current goes away, ఒక సహోదరికి ఇంట్లో కరెంట్ పోయింది, or some fuse has gone. లేదా ఒక ఫ్యూజ్ పోయింది. Immediately she calls her brother. అప్పుడు వెంటనే ఆ సహోదరుడికి ఫోన్ చేస్తుంది, Don't go alone. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవద్దు, Take somebody and go, నీతో పాటు ఎవరినైనా తీసుకుని వెళ్ళు, because you'll be tempted. ఎందుకంటే నువ్వు శోధించబడతావు. If you are tempted, if you say you are beyond temptation, she will be tempted. మరి ఆమె శోధనకు మించి ఉన్నట్లయితే నువ్వు శోధించబడతావు. Flesh is very, very deceptive. మన యొక్క మాంసం ఎంతో మోసకరంగా ఉంటుంది. So we have to preserve our testimony in this area. ఈ విషయంలో మన యొక్క సాక్ష్యాన్ని మనం భద్రపరచుకోవాలి. Number 3, 9th verse. 3వది 9వ వచనం. Many people have tested Christ and they were destroyed by the serpents. మనం ప్రభువును శోధింపకుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. Let us not test Christ. మనం క్రీస్తును ప్రభువును శోధింపక యుందుము. The Old Testament, many people they tested God and they were destroyed. పాత నిబంధనలో అనేకులు దేవుణ్ణి శోధించి పరీక్షించి వారు నశించిపోయారు. Yeah, testing means the word of God says something, శోధించడం అంటే దేవుని యొక్క వాక్యం ఒక విషయాన్ని చెప్పినప్పుడు, but I want to go beyond and find out what is going to happen. అయితే నేను దాన్ని చేయకుండా దాన్ని దాటి ఏం జరుగుతుందో చూస్తాను. I do once, ఒకసారి చేస్తాను, nothing happens, ఏం జరగలేదు, nobody finds out. ఎవరు నన్ను కనుగొనలేదు. I do twice, రెండోసారి చేశాను, again I venture in, again I do it. మరలా చేశాను, Conscience is pricking. మనస్సాక్షి నొచ్చుకుంటుంది. The church word is coming powerfully, సంఘంలో మా వాక్యం కూడా చాలా బలంగా వస్తుంది. but you have you are testing, you are going beyond the limit. అయినప్పటికీ కూడా నువ్వు పరీక్షిస్తున్నావు, శోధిస్తూ ఉన్నావు, దాన్ని దాటి చేస్తూ ఉన్నావు. Yeah, let us not do that. మనం ఆ విధంగా చేయకూడదు. Numbers 14:22. సంఖ్యాకాండం 14:22. You know, there's a person who did that. ఆ విధంగా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. Yeah, Korah. కోరాహు. Yeah, they started talking bad against Moses. వారు మోషేకి వ్యతిరేకంగా చెడుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. Yeah, you know what happened? ఏం జరిగిందో మనకు తెలుసు. Yeah, the earth swallowed them up. ఆ భూమి నోరు తెరిచి వారందరిని మింగివేసింది. Yeah, so they were testing God. వారు దేవుణ్ణి పరీక్షిస్తూ శోధిస్తూ ఉన్నారు. Yeah, we read in 22nd verse. 22వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. They have seen my glory. వారు నా మహిమను చూశారు. Numbers 14:22. సంఖ్యాకాండం 14:22. They have seen my glory. వారు నా మహిమను చూశారు. And in the wilderness they have seen all the miracles I have done. అరణ్యంలో నేను చేసిన సూచక్రియలన్నిటినీ చూశారు. In spite of that, they don't listen to what I say. ఇవన్నీ చూసినప్పటికీ కూడా నేనేం చెప్తున్నానో వారు నా మాట వినలేదు. 10 times they have tested. 10 మారులు నన్ను శోధించారు. And they will not see the land of Canaan. వారు కనాను దేశమును చూడరు. Even today the verse is same. ఈ దినం కూడా ఆ వచనం అలాగే ఉంది. You keep on testing God. మీరు అలా దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటే God says you can never enter into a victorious life. దేవుడు అంటాడు నువ్వు ఎన్నడూ జయ జీవితంలోనికి ప్రవేశించలేవు. You will be a slave to sin. నువ్వు పాపానికి ఒక బానిసగా ఉంటావు. You will be a slave to devil. నువ్వు అపవాదికి ఒక బానిసగా ఉంటావు. You will not be a slave unto God. నువ్వు దేవునికి బానిసగా ఉండవు. Because you are testing God. ఎందుకంటే నువ్వు దేవుని పరీక్షిస్తున్నావు. There are many people we read in the Bible who tested God. దేవుణ్ణి పరీక్షించిన అనేక మంది గురించి మన బైబిల్ చదువుతాం. Yeah, devil always wants to make you bow down before him. అపవాది ఎల్లప్పుడూ కూడా తన ముందు నువ్వు సాష్టాంగ పడాలని He కోరుకుంటూ came to ఉంటాడు. Jesus యేసు దగ్గరికి వచ్చాడు and asked him, you fall and worship me. యేసుని అడిగాడు నువ్వు నాకు నమస్కరించి నన్ను ఆరాధించు అని. Devil, I don't have anything to do with you. అపవాదితో అంటూ ఉన్నాడు, సాతానా నీతో నాకేం పని లేదు. I don't need your advice. నీ సలహా నాకు అక్కర్లేదు. I don't need anything from you. నీ నుంచి నాకు ఏది వద్దు. Jesus says, యేసే అంటున్నాడు, the prince of this world is coming. ఈ లోకాధికారి వస్తున్నాడు, I don't have anything. వానితో నాకు ఏం సంబంధం లేదు. Yeah, we should not have anything to do with the devil. కాబట్టి అపవాదితో మనం చేయడానికి ఏమీ And ఉండకూడదు. the fourth one, 4వది they were murmuring. వారు సనుగుతూ ఉన్నారు. They were also destroyed in the wilderness. వారు కూడా అరణ్యంలో నశించిరి. Why the murmuring comes? ఎందుకని సనుగులు వస్తాయి? It comes because of dissatisfaction. అసంతృప్తి వల్ల, తృప్తి పడకపోవడం వల్ల ఈ సనుగులు వస్తాయి. Numbers 16:11. సంఖ్యాకాండం 16:11. Yeah, you and all your people have gathered against the Lord, and against Aaron you are trying to murmur. నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు అని అతనికి విరోధంగా మీరు సనుగునేలా? Aaron is a simple man.
And why you are murmuring against him? మరి అహరోను చాలా సాధారణమైన వ్యక్తి, మరి అతనికి వ్యతిరేకంగా ఎందుకు మీరు సనుగుతున్నారు? Yeah, 17:10. 17వ అధ్యాయం 10వ వచనం చూస్తే Here also God says, ఇక్కడ కూడా దేవుడు ఈ విధంగా I am చెప్తున్నాడు. showing a sign. నేను మీకు ఒక సూచనని చూపిస్తున్నాను. That is the rod of Aaron. అహరోను యొక్క కర్ర Yeah, it is very fresh. అది చాలా తాజాగా ఉంది. It's sprouting. అది తిరిగి చిగురుస్తుంది. And he says, you will stop their murmuring. ఆయన అంటున్నాడు, వారి సనుగులను అణిచివేస్తాను. So these places know I am also worthy to be a leader. మరి నేను కూడా నాయకుడిగా ఉండడానికి అర్హుడిని. You are not treating me in the way I should be treated. నేను ఎలాగా మీ చేత చూడబడాలో అలా మీరు నన్ను That is a seed for murmuring. అది సనగడానికి కారణంగా ఉంది. Yeah. Is there any dissatisfaction? మీలో ఏదైనా తృప్తి పడని స్థితి ఉందా? The way you are treated by others? ఇతరుల చేత మీరు చూడబడుతున్న దాన్ని Lord, బట్టి I humble myself, Lord. ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటున్నాను. I am not worthy, Lord. ప్రభువా నేను అర్హుడినే కాదు. I want to please you, Lord. ప్రభువా నేను నిన్ను I don't సంతోషపెట్టాలనుకుంటున్నాను. seek any recognition among men, Lord. ప్రభువా మనుషులు నన్ను గుర్తించాలని నేనేం I don't want to ఆశపడలేదు. be a big person among men, Lord. ప్రభు మనుషుల్లో నేను ఒక గొప్ప వ్యక్తిగా I ఉండాలనుకోవట్లేదు. don't want to be recognized, Lord. ప్రభు నేను గుర్తించబడాలనుకోవట్లేదు. Lord, I want your approval. ప్రభు నీ ఆమోదమే నాకు కావాలి. I want to please you, Lord. ప్రభు నిన్నే సంతోషపెట్టాలనుకుంటున్నాను. Yeah, brother was telling, no, you come and do all the work here, but in the home you don't do. మరి సహోదరు చెప్తున్నారు కదా, నువ్వు వచ్చి ఇక్కడ అన్ని పనులు చేస్తావు కానీ ఇంటి దగ్గర చెయ్యవు. You seek the approval of men, not approval of God. నీవు మనుషుల యొక్క ఆమోదమే చూస్తున్నావు, మెప్పునే చూస్తున్నావు, దేవుని యొక్క ఆమోదం మెప్పులు If you చూడట్లేదు. if you are humble, you will be humble everywhere. నువ్వు నిజంగా దీనుడు అయితే అన్ని చోట్ల దీనుడిగానే ఉంటావు. In the home, in the family, ఇంట్లో, కుటుంబంలో, in the church, సంఘంలో, in the workplace, పనిచేసే చోట, everywhere I will be humble. నువ్వు ప్రతి చోట దీనుడిగా ఉంటావు. Not that some place I am proud and some place I am humble. ఏదో కొన్ని చోట్ల గర్విష్టిగా ఉండి కొన్ని చోట్ల దీనుడిగా ఉండడం అది అలా అవ్వదు. Yeah. So, Lord, I am not worthy, Lord. కాబట్టి ప్రభువా నేను అర్హుడినే కాదు. Yeah, that's what Jesus taught his disciples. అదే యేసయ్య తన శిష్యులకు బోధించాడు. I think Luke chapter 17. నాకు తెలిసి లూకా 17వ అధ్యాయం. After doing all that I have commanded, ఆజ్ఞాపింపబడింది అంతా చేసిన తర్వాత కూడా I said to God, నేను దేవుడితో ఇలా అనాలి, Lord, I don't know whether I am doing all that you have commanded. ప్రభువా నిజంగా నువ్వు ఆజ్ఞాపించిందంతా నేను చేస్తున్నా లేదో నాకు తెలియదు. There are so many things, Lord, I am yet to do, Lord. ప్రభువా ఇంకా చేయవలసినవి నేను అనేకమైన ఉన్నాయి. But what does Jesus say? కానీ యేసయ్య ఏమన్నాడు? After doing all that I have commanded, నేను ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత కూడా tell to yourself, మీతో మీరు ఇలా we చెప్పుకోవాలి, are unworthy servants. ప్రభువా మేము అర్హత లేని సేవకులము. We have done only our duty. ప్రభువా మేము చేయవలసిందే చేశాము. Why did Jesus teach them? యేసయ్య ఎందుకని ఆ మాటలు బోధించడం So that వారికి? they don't have any complaints and murmuring. తద్వారా వారిలో ఏం ఫిర్యాదులు సనుగులు In ఉండకూడదు. this world, God wants a group of people who don't have any complaints and any murmuring. మరి ఈ లోకంలో ఏ ఫిర్యాదులు లేని సనుగులు లేని ప్రజలు ఆయనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. Lord, I don't want to murmur, Lord. కాబట్టి ప్రభువా నేను సనగాలనుకోవట్లేదు. I don't want to have any slightest dissatisfaction, Lord. ప్రభు నాలో ఏ కోశాన కొంచెం కూడా అసంతృప్తి ఉండకూడదు. Against the elders, సంఘ పెద్దల గురించి గాని, against the other brothers, ఇతర సహోదరుల గురించి against గాని, sisters, సహోదరుల గురించి గాని, against somebody who doesn't respect me. నన్ను గౌరవించని పలానా వ్యక్తి I don't గురించి have గాని, any expectation, Lord. ప్రభు నాకు నేనేం కోరుకోవట్లేదు. Let me start doing all that you have commanded. ప్రభు నువ్వు ఆజ్ఞాపించినవన్నీ చేయటాన్ని మొదలు పెట్టనివ్వండి. That itself will take long time. అదే చాలా సమయం తీసుకుంటుంది. Where do I have time to complain and murmur? మరి ఇంకా సనగడానికి ఫిర్యాదులు చేయడానికి ఇంకా సమయం ఎక్కడ ఉంది? Yeah, complaining and murmuring is like taking stones and throwing at somebody. మరి ఫిర్యాదులు చేయడం, సనగడం అనేది ఎలా ఉంటదంటే రాళ్ళు తీసుకుని కొంత మీద ఎవరి మీద ఇసురుతున్నట్టు, Stretching out our fingers and pointing out at others. మరి మనం ఇతరులు తీర్పు తీర్చి వారి మీద వేలు పెట్టినట్టు ఉంటుంది. You are not giving proper treatment. నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. Korah says, you have not given me the important ministry. నువ్వు నాకు ప్రాముఖ్యమైన పరిచర్య ఇవ్వలేదు. Miriam says, do you think only God is speaking to you? మిరియాం అంటూ ఉంది, దేవుడు నీతోనే మాట్లాడతాడా? Everywhere it is seeking self. అన్ని చోట్ల స్వయాన్ని వెతుక్కుంటూనే ఉన్నారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, this is the wilderness life. ఇదే అరణ్య జీవితం అంటే. Are we still struggling in these areas? ఇంకా మనం ఈ విషయాల్లో ఇబ్బంది పడుతూనే ఉన్నామా? Yeah. Let us not think that I stand. కాబట్టి మనం నిలిచి ఉన్నామని అనుకోవద్దు. Then what is the solution? అయితే దీనికి పరిష్కారం ఏమిటి? He says in the coming verses. తర్వాత వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు. 14th verse he says, 14వ వచనంలో ఆయన idolatry, flee. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. Yeah. Valuing your son more than God, flee. మరి దేవుని కంటే నిన్ను ఎక్కువగా విలువైన వాడుగా చూసుకుంటున్నావు, దానికి దూరంగా పారిపో. Valuing my relatives more than God, flee. దేవుని కంటే నా బంధువులను ఎక్కువగా విలువగా చూస్తున్నా, దానికి దూరంగా పారిపోవాలి. Yeah. Many believers after attending the church,
అనేక మంది విశ్వాసులు సంఘానికి వచ్చిన తర్వాత కూడా Sunday the relatives will have a function. ఆదివారం బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం ఫంక్షన్ జరుగుతుంది. They will cut the church and go there. వారు సంఘాన్ని మానేసి మరి అక్కడికి వెళ్ళిపోతారు. And what those people will talk? మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? I know my relative. నా బంధువు ఏంటో నాకు తెలుసు. He will not go to church. సంఘానికి వెళ్ళడు. When he's free only he will go to church. ఖాళీ ఉన్నప్పుడే సంఘానికి వెళ్తాడు. We are very important for him. తనకు మనమే చాలా ప్రాముఖ్యం. See whether he is coming or not. చూడు అతను వస్తున్నాడు లేదో. See whether he is despising the church and coming or not. మరి సంఘాన్ని అతను తృణీకరించి వస్తున్నాడు లేదు చూడు. Who is behind them? వారి వెనకాల ఎవరున్నారు? When they talk, వారు మాట్లాడుతున్నప్పుడు devil is behind them. అపవాది వారి వెనకాల. He wants to enjoy. అతను ఆనందిస్తున్నాడు. He wants to see you there. నిన్ను అక్కడ చూడాలనుకుంటున్నాడు అపవాది. But your relative should know. కానీ నీ బంధువులకు తెలియాలి. If we keep a function on Sunday morning at 10 o'clock, మరి ఒకవేళ మనం ఆదివారం ఉదయం 10 గంటలకు ఫంక్షన్ పెడితే this my relative of he will not come. నా బంధువులు రాడు. So let us keep it at 3 o'clock. కాబట్టి మనం మధ్యాహ్నం 3ంటికే పెడదాం. Why can't you live like that? ఎందుకని నువ్వు అలా జీవించకూడదు? Yeah. So flee all the idolatry. కాబట్టి సమస్త విగ్రహారాధన నుండి దూరంగా పారిపోండి. Lord, I want to honor you, Lord. ప్రభువా నేను నిన్ను గణపరచాలనుకుంటున్నాను. 1 Samuel 2:30. మొదటి 1 Samuel 2:30. మొదటి సమూయేలు 2:13. If you honor me, I will honor you. మీరు నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తాను. So there's no other solution. Flee. కాబట్టి ఇంక దీనికి వేరే పరిష్కారం లేదు, పారిపోవడమే. See what is another thing Jesus says to flee? Bible says to flee. మరి బైబిల్ ఇంకొక వేరే దేని నుంచి దూరంగా పారిపోమని Flee చెప్తుంది. from fornication. జారత్వం నుంచి దూరంగా పారిపోమని Flee చెప్తుంది. from youthful lust. యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోమని చెప్తుంది. So wherever this idolatry is there, this fornication is also very closely related to that. ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో అక్కడ జారత్వం కూడా చాలా సమీపంగా దగ్గరగా ఉంటుంది. Now what is the solution that you have to flee from fornication? కాబట్టి జారత్వం నుంచి దూరంగా పారిపోవడం అంటే దానికి పరిష్కారం 16th verse. 16వ వచనం. Being one with Christ. క్రీస్తుతో ఏకమై ఉండాలి. Being one with the body of Christ. క్రీస్తు శరీరంతో కలిసి ఏకంగా ఉండాలి. Seeking fellowship. సహవాసాన్ని ఎతుకుతూ ఉండాలి. Then you will be careful in the area of fornication. అప్పుడు ఆ జారత్వం అనే విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా In the area ఉంటావు. of sexual lust. ఈ యొక్క లైంగిక ఇచ్చల నుంచి, In the area of sexual temptation. లైంగిక శోధనలు అనే విషయంలో Seek fellowship. సహవాసాన్ని వెతకండి. Share with brothers. Brother, I am tempted. సహోదరుడా నేను శోధించబడుతున్నానని పంచుకో. Please pray with me. I want to pray with you. నాతో కలిసి ప్రార్థించండి. Yeah, and even otherwise, without mentioning also, you can pray with them. Without mentioning this also, you can pray with them. వారికి ఇది చెప్పకుండా కూడా నువ్వు వారితో కలిసి ప్రార్థించవచ్చు. Yeah, we read in Corinthians chapter 6. మనం చదువుతాం కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. Fellowship with God or fellowship with the adulterer. మరి దేవునితో సహవాసమా లేకపోతే వ్యభిచారులతో సహవాసమా? Yeah. So fellowship is very very important. కాబట్టి సహవాసం ఎంతో ప్రాముఖ్యమైనది. Yeah. And then we find 23rd verse. Now, in the matter of testing God. ఆ తర్వాత 23వ వచనంలో దేవుని శోధించడం గురించి మనం చూస్తాం. Yeah. 22nd verse. Can we provoke God? 22వ వచనం మనం దేవునికి రోషం పుట్టించదమా? Testing God is provoking God. దేవుణ్ణి శోధించడం పరీక్షించడం అనేది దేవునికి రోషం పుట్టించడం. Israelites provoked God and they all died by serpent bite. వారందరూ దేవుణ్ణి శోధించి ఆయనకు రోషం పుట్టించి సర్పం చేత నశించిపోయారు. What is the solution? కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి? 23rd verse. 23వ వచనం. Yeah. All things are lawful unto me. కాబట్టి అన్నీయు నాకు చేయదగినవే. But all will not lead me to edification. అన్నీయు చేయదగినవే గాని అన్నీయు నాకు క్షేమాభివృద్ధిని కలిగించవు. So whatever I do, Lord, I should be edified. కాబట్టి నేను ఏం చేసినా నేను అభివృద్ధి చెందుతూ ఉండాలి. When I do this, will my brother be edified? మరి నేను ఈ పని చేసినప్పుడు నా సహోదరుడు అభివృద్ధి Will the చెందగలుగుతాడా? young brothers, your friends, will they be edified? మరి నీ యవన సహోదరులు నీ స్నేహితులు నువ్వు చేసే దాన్ని బట్టి అభివృద్ధి చెందగలరా? Edify means will they have more desire to read the word of God? మరి అభివృద్ధి చెందడం అంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఇంకా ఎక్కువ కోరికను కలిగి More ఉంటారా? desire to fellowship? సహవాసం చేయాలని ఇంకా ఎక్కువ కోరుకుంటారా? More and more desire to obey the word of God? దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలని ఇంకా ఎక్కువ కోరిక వారిలో Growing in పుడుతుందా? the spiritual life? ఆత్మీయ జీవితంలో ఎదుగుతారా? That is edification. అది క్షేమాభివృద్ధి చెందడం So అంటే. when you seek edification for yourself and edification of others, కాబట్టి నీకు ఇతరుల కొరకు నువ్వు క్షేమాభివృద్ధిని ఎదుగుతూ ఉంటే you will be protected from this sin, testing God. దేవుణ్ణి పరీక్షించడం అనే ఈ పాపం నుంచి నువ్వు సంరక్షించబడగలుగుతావు. And what is the solution for murmuring and complaining? కాబట్టి ఈ సనగడానికి ఫిర్యాదులు చేయడానికి పరిష్కారం ఏమిటి? 24th verse. 24వ వచనం. Let him not seek his own. ఎవడును తన కొరకే
కాదు, seek the benefit of others. ఎదుటి వాని కొరకు మేలు చేయ చూస్తూ ఉండాలి. Again, 32nd verse he says, తర్వాత 32వ వచనంలో కూడా చెప్తూ I don't seek my own, నా యొక్క స్వప్రయోజనం నేను but కోరుకున్నట్లేదు, I seek the benefit of so many others. మరి అనేకుల యొక్క ప్రయోజనం కొరకు వారు రక్షించబడాలని కోరుతున్నాను. And I don't want to be a hindrance or offense to anybody. నేను ఎవరికి ఒక అభ్యంతరంగా అడ్డంకుగా ఉండాలనుకోవట్లేదు. I want to have a clear conscience. నేను మంచి మనస్సాక్షిని, స్పష్టమైన మనస్సాక్షిని కలిగి ఉండాలనుకుంటున్నాను. Whether I eat or drink or whatever I do, నేను ఏం తినినా ఏం తాగినా సరే I want to consider others. నేను ఇతరుల గురించి ఆలోచించాలనుకుంటున్నాను. And I want to give allowance to somebody who is having a weak conscience. ఎవరైతే బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉన్నారో వాళ్ళ గురించి కూడా నేను This is పట్టించుకోవాలనుకుంటున్నాను. how Paul lived. ఈ విధంగా పౌలు జీవించాడు. So he never had any murmuring or complaints. కాబట్టి తనకు ఎన్నడూ ఎటువంటి ఫిర్యాదులు గాని సనుగులు గాని లేవు. Who will have complaint? ఎవరికి ఫిర్యాదులు ఉంటాయి? One who seeks his own. ఎవరైతే తమ సొంత విషయాలను వెతుక్కుంటూ ఉంటారో. Yeah, I seek my own, and these people, they don't know how to respect me or honor me. మరి నేను నా సొంత ప్రయోజనాన్ని వెతుక్కున్నప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే వీరు ఎలా నన్ను గౌరవించాలో వీరికి తెలియట్లేదు. So I have a complaint. కాబట్టి ఆ విధంగా నాకు ఒక ఫిర్యాదు ఉంటుంది. Korah was seeking his own. మరి కోరాహు కూడా తన సొంత విషయాలు Miriam వెతుకుతున్నాడు. was seeking her own. మిరియాం కూడా తన సొంత విషయాలు I am వెతుకుతుంది. important. నేను చాలా I am ప్రాముఖ్యమైన somebody. నేను ఫలానా వ్యక్తిని. Seeking their own. వారు సొంత విషయాలు వెతుకుతున్నారు. Even Paul's close co-workers became, they started well, but after some time they started seeking their own. ఆఖరికి పౌలు యొక్క జత పని వారు కూడా వారు ఆరంభం చాలా చక్కగా మొదలుపెట్టిన చివరికి వారు సొంతాన్ని వెతుక్కున్నారు. So I have Timothy. తిమోతిని నా దగ్గర కలిగి ఉన్నారు. Nobody else is like him. Nobody else is like him. అటువంటి వారు నా యొద్ద ఎవరు లేరు. He seeks the things of Christ. క్రీస్తు విషయాలనే తను వెతుకుతూ ఉంటాడు. Yeah. He seeks the benefit of others. ఇతరుల యొక్క క్షేమం కోసం, మేలు కోసం ఆలోచిస్తూ He ఉంటాడు. seeks the edification of others. ఇతరులు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటాడు. God, give me a concern for that, Lord. ప్రభువా అటువంటి వారి పట్ల నాకు పట్టింపు, శ్రద్ధలు దయచేయండి. I don't want to live in the wilderness life, Lord. ప్రభువా నీ అరణ్య జీవితం జీవించాలనుకోవట్లేదు. I want to enter into Canaan, Lord. ప్రభువా నేను కనాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నాను. Yeah, I want to lead a victorious life, Lord. ప్రభువా నేను జయ జీవితం May జీవించాలనుకుంటున్నాను. God help us ప్రభు మనకు సహాయం చేయను గాక. to cross over the wilderness and come to the Canaan. అరణ్యమును దాటి కనాల్లోనికి వచ్చినట్లుగా. Shall we pray? ప్రార్థించుకుందామా. Our dear Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for this church. ఈ సంఘాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం, కృతజ్ఞత We thank you, చెల్లిస్తున్నాం. Lord, for brothers and sisters from Kakinada also. అలాగే కాకినాడ నుంచి వచ్చిన సహోదరులు బట్టి నీ కృతజ్ఞత It చెల్లిస్తున్నాం. is your plan, Lord, that every one of us should be leading a victorious life. ప్రభువా మాలో ఉన్న ప్రతి ఒక్కరము ప్రభువా జయ జీవితం జీవించాలనేది నీ యొక్క ప్రణాళిక. None of us want to be a slave to sin, Lord. మాలో ఎవరం కూడా పాపానికి బానిసగా ఉండకూడదు. And especially what we have seen, the 4 sins, Lord. ప్రత్యేకంగా మేము చూసిన ఈ 4 పాపాలు. We don't want to wander in the wilderness, Lord. మేము అరణ్యంలో అలా తిరుగుతూనే We ఉండాలనుకోవట్లేదు. want to please you, Father. మేము నిన్ను సంతోష పెట్టాలనుకుంటున్నాం. Strengthen every one of us, Lord. మాలో ప్రతి ఒక్కరిని బలపరచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.